నమస్తే. ఇవాల్టి వీడియోలో లెట్ us do something very ఇంట్రెస్టింగ్. మనీని మల్టిప్లై ఎలా చేయాలి? మన జేబులో 100 రూపాయలు ఉంటే దాన్ని 200 ఎలా చేయాలి వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫేక్ స్కామ్స్ కానీ సొల్లు కానీ నాన్ సెన్స్ కానీ కాకుండా రైట్ అప్రోచ్తో ప్రాపర్గా లెజిట్ ఇన్ఫర్మేషన్తో ఒక 5 టిప్స్ని హౌ కెన్ యూ మల్టిప్లై యువర్ మనీ జస్ట్ బ్యాంక్లో పెట్టడమే కాకుండా బ్యాంక్ ఇంట్రెస్టే కాకుండా మనం యాజ్ టీనేజర్స్ మన జేబులో పాకెట్ మనీయే ఉంటుంది. బట్ ఆ పాకెట్ మనీని కూడా మనం తెలివిగా మనం దాన్ని మల్టిప్లై చేయడం మనకు తెలిస్తే ఇప్పుడు ఏదైతే మన సిచ్యువేషన్లో ఉన్నామో ఇప్పుడు మన జేబులో 100 రూపాయలు ఉంటే తర్వాత 10,000 ఉంటాయి. ఆ 10,000 మనం జాగ్రత్త పెట్టుకోవాలంటే ఆ 10,000 మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ 100 రూపాయలతో మనం ఏం చేయాలి ఇప్పుడు తెలియాలి. ఓ కరెంగే ఇస్ వీడియో పే వి షుడ్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో వర్డ్ చాలా టెక్నికల్గా ఉన్న దీని మీనింగ్ చాలా సింపుల్. బేసిక్గా మనకు ఉండే డబ్బుల్ని అది మనకి ఒకవేళ టీన్స్ అయితే పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ అవ్వచ్చు, అడల్ట్ టీన్స్ అయితే మీరు సంపాదించుకునే ఇంటర్న్షిప్ మనీ అవ్వచ్చు, యంగ్ అడల్ట్స్ అయితే మీ జాబ్ మనీ అవ్వచ్చు, ఇంకా కొంచెం ఎల్డర్లీ అడల్ట్స్ అయితే మీ సేవింగ్స్ మనీ అవ్వచ్చు. బేసిక్గా ఎలాంటి మనీ అయినా దాన్ని మల్టిప్లై చేయాలంటే దాన్ని కరెక్ట్గా చూసుకోవాలంటే దాన్ని సేఫ్ గేమ్ ఆడాలంటే దాంతో రకరకాల పోడియంస్లో మీ మనీని మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇట్ కెన్ బి స్టాక్స్, ఇట్ కుడ్ బి మ్యూచువల్ ఫండ్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఇట్ కుడ్ బి సేవింగ్స్. ఇవన్నీ అనేటిది మీరు రీసెర్చ్ చేయాలి. ఇన్ఫాక్ట్ నీతో మాట్లాడుతున్నాను, నువ్వు రీసెర్చ్ చేయాలి. బికాస్ మిమ్మల్ని గైడ్ చేయడం, మీకు దారి చూపించడం వరకు నా బాధ్యత. ఆ దారిలో సక్రమంగా వెళ్ళడం అనేది మీ బాధ్యత. సో డూ ప్రాపర్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్ యువర్ మనీ రైట్. స్టార్ట్ ఇన్వెస్టింగ్. మీకు కానీ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఉంటే యూ నీడ్ టు స్టార్ట్ యాక్టింగ్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్, విచ్ ఇస్ వేర్ డర్మాకోస్ 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ అనేది మీ ఫేస్కి మీ పిగ్మెంటేషన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్స్. దీంట్లో ఉండే 1% ఆల్ఫా ఆర్బుటిన్ అనేది మెలనిన్ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేయడంతో పాటు ఆ పిగ్మెంటేషన్కి ఒక రైట్ షీల్డ్ లాగా ఒక వారియర్లా పనిచేస్తుంది. అండ్ మన పిగ్మెంటేషన్ డీప్ లెవెల్స్ దాకా వెళ్ళి దాన్ని ఎలిమినేట్ చేయడానికి, ఆ పిగ్మెంటేషన్ పోవడానికి ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్గా వర్క్ చేస్తుంది. దీని వాడకం చాలా సింపుల్. మీరు ఫేస్ వాష్ అయిన తర్వాత డైరెక్ట్గా ఈ సిరమ్ని మీ ఫేస్ మీద అప్లై చేసుకొని నీట్గా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయండి. అండ్ అమిగోస్ డర్మాకోల్ వాళ్ళు మనం చేసే ప్రతి పర్చేస్తో they're helping the society, child education ki they're helping it. పేరు భూమి ఇనిషియేటివ్. సో లెట్ us all make this world a better place. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి, ఒక 20% ఆఫ్ మీకు అలా వచ్చేస్తుంది. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్. స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ ఐడియాస్. నీ చుట్టూ నీ ఫ్రెండ్స్ నీ సర్కిల్లోనే చాలామంది ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు డూయింగ్ ఇంటెలిజెంట్ స్టఫ్. అవి స్టార్టప్స్ అవ్వచ్చు, చిన్న థాట్ ప్రాసెస్లో స్టార్ట్ చేసిన చిన్న ఒక ఇన్నోవేటివ్ టీ బండి కూడా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ నీ సర్కిల్ ఏంటనే పాయింట్ మీద డిపెండ్ అవుతుంది. చాలా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఐడియాస్ ఉంటాయి కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే డబ్బులు ఉండకపోవచ్చు. వెన్ మల్టిపుల్ పీపుల్ ఇన్వెస్ట్ ఆన్ సచ్ అన్ ఐడియా, అది ఒక చిన్న టీనేజ్ స్థాయిలో కూడా ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ ఇట్, అందులో వచ్చే ప్రాఫిట్స్లో యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెసే. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఒక ప్రాపర్ ఇంటెలిజెంట్ ఐడియాని మీరు గ్రహించడం మీకు ఈ ఏజ్ నుంచే తెలియాలి. ఎందుకంటే లైఫ్లో మనం ఇంటెలిజెంట్గా ఉన్నా లేకపోతే ఇంటెలిజెంట్ పర్సన్ని మనం పట్టుకోగలగాలి. వీ నీడ్ టు స్పాట్. ఇట్ విల్ టేక్ అస్ అ లాంగ్ వే. మీరు ఇల్లు కట్టుకుంటారంటే ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్ కరెక్ట్ అయిన మీరు పసిగట్టగలగాలి. ఎలా పసిగడతారు? ఈ స్టేజ్ నుంచి వెన్ యూ నో ద రైట్ పీపుల్, వెన్ యూ నో ద ఇంటెలిజెంట్ పీపుల్, అండ్ వాళ్ళ దగ్గర ఇఫ్ యూ నాట్ జస్ట్ పుట్ యువర్ మనీ, ఇఫ్ యూ నాట్ జస్ట్ పుట్ యువర్ మౌత్ బట్ ఆల్సో యువర్ మనీ. సో నెంబర్ 4, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా ఓన్ క్లాస్మేట్ హ్యాస్ స్టార్టెడ్ ఈ పెళ్లి చూపులు మూవీలో ఉంటుంది కదా, వెహికల్ విత్ సమ్ ఫుడ్ కాలేజ్లోనే పెట్టి నౌ ఈజ్ రన్నింగ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ విత్ ఇన్ ద కాలేజ్. అప్పుడు తన డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నాడు? తన ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర తీసుకున్నాడు. తన ఫ్రెండ్స్ సర్కిల్ హెల్ప్ తీసుకున్నాడు. నౌ ఎవ్రీబడి ఆఫ్ దమ్ ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ దట్ ప్రాఫిట్స్. నెంబర్ 3, సెల్ యువర్ సర్వీసెస్. ఇది వినడానికి చాలా కమర్షియల్గా ఉంటుంది కానీ వీ నీడ్ టు నో మనకేంటి, మన పొటెన్సీ ఏంటి, మన స్కిల్ ఏంటి, మనం ప్రాపర్గా మార్కెట్ గ్యాప్లో ఫిల్ చేయబోయే ఆ సర్వీస్ గ్యాప్ ఏంటి మనం ముందే తెలుసుకొని దాన్ని పసిగట్టి దాన్ని మార్కెట్లో పెట్టేసి మీరు ఆ సర్వీస్ని ఇచ్చి ఆ సర్వీస్ నుంచి మీరు తగిన డబ్బు మీరు తీసుకోగలిగితే డెఫినెట్లీ మీకు లైఫ్లో మనీని మీరు ఎట్లా సంపాదించుకోవచ్చో, ఎలాంటి స్టేజ్లో ఉన్నా, ఎంత కింద పడినా, ఎంత రాక్ బాటమ్ని టచ్ చేసినా కూడా మీకు అర్థమవుతుంది. నీకు మ్యాథ్స్ బాగా వచ్చా, మ్యాథ్స్ బాగా చేస్తున్నావా, ట్యూషన్స్ చెప్పు. గిటార్ బాగా వచ్చా, గిటార్ ట్యూషన్స్ తీసుకొని చుట్టుపక్కల కాలేజ్లో పిల్లలకి చేయి చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. బట్ స్టార్ట్ గివింగ్ అవుట్ యువర్ సర్వీసెస్. నెంబర్ 3. నెంబర్ 2, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్.
జనరల్లీ చాలా మంది ఏం చేస్తారంటే కాలేజ్ దాకా మనకి డబ్బులు పేరెంట్స్ ఇస్తారు, పాకెట్ మనీ ఉంటుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్లో అప్లై చేయడం, జాబ్లో చేస్తాం అండ్ యూ గెట్ సమ్ మనీ అండ్ దెన్ యూ రిటైర్ అండ్ దెన్ పెన్షన్ వస్తుంది. దిస్ ఇస్ లైక్ ఎ జనరల్ బ్రెయిన్ థింకింగ్. బట్ ఈ లైన్స్ మధ్యలో ఆ స్పేసెస్ ఏవైతే ఉంటాయో ఆ స్పేసెస్ని పట్టుకొని అక్కడ లైఫ్ని స్టార్ట్ చేసేవాడే ఒక 10 years డౌన్ ద లైన్, 15 years డౌన్ ద లైన్ మోర్ హ్యాపీగా ఉంటాడు, మోర్ ఎక్విప్డ్గా ఉంటాడు విత్ మోర్ మనీ. ఎందుకు? బికాస్ జాబ్ చేసి డబ్బులు తీసుకోవడం అనేది ఇట్స్ అందరూ చేయాలి. డెఫినెట్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ నో, యూ హ్యావ్ టు డూ ఇట్. బట్ ఆ వచ్చిన డబ్బులు నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావు, ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా మల్టిప్లై చేస్తున్నావు అనేది ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ దోస్ లైన్స్. ఆ లైన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి, దాని మీద ధ్యాస పెట్టాలి. నెంబర్ 1 స్టార్ట్ స్పెండింగ్ మనీ. ఇది వినడానికి కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంటుంది, బట్ దెర్ ఈస్ ఎ సేయింగ్, నువ్వు డబ్బులు ఎంత ఖర్చు పెడతావో అంత సంపాదించే ఆశ నీకు లోపల వస్తుంది. ఆ లోపల ఆ ఫైర్ అనేది అప్పుడే వస్తుంది. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడితోట బేరానికి వచ్చిందన్నావు, దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. స్టార్ట్ స్పెండింగ్ మనీ అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తోసేమని కాదు. స్మార్ట్గా ఆలోచించి నీకు నచ్చినవి నువ్వు ఎంజాయ్ చేసే వస్తువుల మీద డబ్బులు పెట్టు. ఎవరి కోసం గిల్టీగా ఫీల్ అవ్వద్దు. స్పెసిఫికల్లీ ఆ డబ్బులు నువ్వు సంపాదిస్తే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ దట్ మనీ. సో నీకు నచ్చిన వస్తువుల మీద పెట్టు. ఆ వస్తువు ఇంకా పెంచాలనుకుంటావు, ఆ లోపల అంబిషన్ ఉంటుంది. అంబిషన్ లెస్ మైండ్ అనేది మనీ వెనకాల పరిగెట్టదు. సో నీకు మనీ కావాలంటే, ఆ మనీని సంపాదించే ఆ ఫైర్ నీలో ఉండాలంటే నువ్వు ఖర్చు పెట్టాలి, నీకు నచ్చిన వస్తువులు తీసుకోవాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ని కుమ్మేయాలి. నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్ థాట్ ఆఫ్ ద డే. ఇఫ్ యూఆర్ గుడ్ అట్ వాట్ యూఆర్ డూయింగ్, నీ డబ్బులు అనేటివి ఇంకా డెఫినెట్గా యూ విల్ బీ ఏబుల్ టు ఎర్న్ ద మనీ. ఈ వరల్డ్లో నీ స్పేస్ అనేది నీకు డెఫినెట్గా వస్తుంది. అండ్ యాజ్ ఎ కమ్యూనిటీ నేను నా కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, నేను ఏదైతే స్పెండ్ చేస్తానో, ఎక్కడైతే ఖర్చు పెడుతున్నానో దాన్ని దాచుకోవాలనుకోండి. దట్ ఈస్ ద రీజన్ నేను ఏదైనా తీసుకున్నా, ఏదైనా షూ కానీ, షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ, ఐ జస్ట్ షో ఇట్ టు యూ. ఎందుకంటే మీ దగ్గర ఏదైనా దాయాలంటే నా మనసు ఒప్పుకోదు. బికాజ్ ఏజ్డ్ అంటే నేను కాదు, ఆన్సర్ మీకు తెలుసు. యు మీన్ ద వరల్డ్ టు మీ. అడియోస్.